హలో హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది టాపిక్ ఏంటంటే ఇన్వైట్ కొలాబరేటర్ ఎలా చేయాలి అది టాపిక్ అండి. అది ఎలా చేయాలి, మనం ఎలా రిక్వెస్ట్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా, నేను స్క్రీన్ లో షేర్ చేసి చూపిస్తాను, మీరు క్లియర్ గా చూడండి. ఓకేనా, ఇన్వైట్ కొలాబరేటర్ ని ఎలా చేయాలి అనేదంటే, ఎవరి ఛానల్ తో అయితే మనం కొలాబరేట్ అవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళ పర్మిషన్ అయితే ముందే తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీ లింక్ పంపేయగానే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళ ఛానల్ తో పాటు మన ఛానల్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చి మనల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఎలానో చూద్దాం. ముందుగా మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మన ఛానల్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనము అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తాం కదా, ఇది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో అండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఇన్వైట్ కొలాబరేట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనం ఏ ఛానల్తో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళ ఛానల్ నేమ్ అనేది క్లిక్ చేయండి. ఇది నా ఛానలే అండి, నేను మీకు చూపించడం కోసం నా ఛానల్ని క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అలో అనలిటిక్స్ వ్యూవింగ్ ఉంది కదా, అది ఓకే చేసుకొని క్రియేట్ లింక్ ఉంది కదా, ఓకే చేయాలి. ఇది కాపీ అయినా చేసుకోవచ్చు, షేర్ అయినా చేసుకోవచ్చు. నేను కాపీ చేశాను. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు టోటల్గా బ్యాక్ వచ్చేసి గూగుల్ క్రోమ్కి వెళ్తే మనం ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేయగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం సెర్చింగ్ చేయగానే మనం ఏ ఛానల్కి అయితే పంపించామో ఆ ఛానల్ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది నోటిఫికేషన్ అనేది. చూడండి, ఈ విధంగా అయితే కొలాబరేషన్ ఆప్షన్ అయితే వాళ్ళకి వచ్చింది. యాక్సెప్ట్ చేసుకుంటే మీకు కొలాబరేట్ అయిపోయినట్టే. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు కొలాబరేట్ అయిందని చూపిస్తుంది. సో మనకి ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. మన ఛానల్ వాళ్ళ ఛానల్ రెండు కనిపిస్తాయండి. ఓకేనా, ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ వీడియో ఓపెన్ చేస్తాను. ఈ విధంగా అయితే మనకు రెండు ఛానల్స్ కనిపిస్తున్నాయి, చూసారా. మనం ఏ ఛానల్తో కొలాబరేట్ అయ్యామో ఆ ఛానల్ కూడా చూపిస్తుంది. ఓకేనా, ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నానని చెప్పింది. కొలాబరేట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా, డైలీ చేయాలా అనేది. కొలాబరేట్ అనేది అయితే డైలీ చేయాలండి. ఒకే రోజు కాదు, 1 మంత్ కాదు, డైలీ చేయాలి. ఎందుకంటే మనం చేసిన కొలాబరేట్ అనేది ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్